బిగ్ బాస్ ప్రతి సీజన్‌లోని ఒక ఓవర్ యాక్షన్ క్యాండిడేట్ ఉంటారు. ఈ సీజన్‌లో కూడా ఉన్నారు. లేకుండా పోలా. ఆవిడే ప్రేరణ. మామూలు ఓవర్ యాక్షన్ కాదు. అబ్బా! నాగార్జున ముందు, నాగార్జున గారి ముందు చేసిన యాక్టింగ్ ఏదైతే ఉందో, అబ్బా! ఏమన్నా నటన, ఏమన్నా ఓవర్ యాక్షన్. మతిపోయిందంటే నాకు తెలిసి నేనేమనుకుంటానంటే, ఆవిడ చెప్పిన మాటలకి, ఆవిడ కొట్టిన డైలాగులకి, ఆవిడ చేసిన ఓవర్ యాక్షన్‌కి స్టేజ్ పైన అంటే నాగార్జున గారికి కలిసినప్పుడు చేసిన ఓవర్ యాక్షన్‌కి ఇంట్లోకెళ్ళి చేసిన టాస్క్‌కి ఎక్కడ సంబంధం లేదు. మొదటి టాస్కే బకెట్ తన్నేసింది అయిపోయింది ఔట్. ఇంకేంటి మనం చేసేది ఇక్కడ బొచ్చు. అయిపోయా. నాకు తెలిసి ఫస్ట్ ఎలిమినేషన్ ఉంటే గనక ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది కూడా ఆవిడే. అసలు నో ఛాన్స్ అందులో. ఎలాంటి డౌట్ లేదు. అసలు ఆవిడ పర్ఫార్మెన్స్‌కి, ఆవిడ మాటలకి ఎక్కడ ఇది అవ్వట్లా. అంతా ఓవర్ యాక్షనే. నేను ఆ ప్లేయరు, నేను ఈ ప్లేయరు, నేను అలా ఆడతా, నేను ఇది ఆడతా. నాకు అన్నీ వచ్చు ఏది రాదు. ఓవర్ యాక్షన్ లేకపోతే. నాగార్జున గారు మిమ్మల్ని చూడగానే కౌగిలించుకోవాలనుకుంటాను. ఏంటది? బిగ్ బాస్ అనుకుంటున్నారా? లేదా ఇంకేమైనా అనుకుంటున్నారా అసల? మీకేమన్నా అర్థమవుతుందా? ఆ కుటుంబ పరంగా చూడాలి అనుకుంటాం. కానీ అది అక్కడ కనిపించట్లా. పరమ రోత, పరమ శ్రద్ధ. ఇద్దరం కూడాను.